స్తోత్రం. మహిమ ఘనత ప్రభావము దేవాదేవునికి చెల్లును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృపను బట్టి మరలా మనమందరం కూడా జీవమైనటువంటి దేవుని సన్నిధిలో చేరి ఈ రీతిగా దేవుని ఆరాధించి దేవుని కనపరచుకోవడానికి ప్రభు మనందరికీ దయచేసినటువంటి ఈ ధన్యకరమైనటువంటి సమయాన్ని బట్టి దేవాదేవునికి స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాను. అదే విధముగా మరి దేవుని సన్నిధి పట్ల ఆసక్తి కలిగి ప్రభు పాదాలు చేరినటువంటి విశ్వాసులు మీ అందరికీ కూడా ప్రభు పేరు వందనాలు. అలాగే నడిపించినటువంటి సహోదరి భారతి గారికి కూడా ప్రభు పేరుట వందనాలు. పరిచయలో సహకరించిన వారందరికీ కూడా వందనాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ప్రత్యేకంగా గడిచినటువంటి ఆదివారము మనము దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుని ఉన్నాం. ఏషకు అనగా జగడం కదా, జగడం అనేటువంటి దాని గురించి, జగడాలు అనేటువంటివి యేసయ్య నమ్మినటువంటి బిడ్డలకు అవి తగవు అనేటువంటి విషయాన్ని, యేసయ్య నమ్మినటువంటి బిడ్డలు జగడం అనేటువంటిది వారు ఆడడానికి, జగడాలు చేయడానికి లేదు అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుని ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ప్రవక్త అయినటువంటి యెషయా రాసినటువంటి ఆ యొక్క మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఈయన జగడమానుడు అనేటువంటి విషయాన్ని మనము ధ్యానం చేయడం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన జగడమాడేటువంటి దేవుడు కాదు ఆయన. కాబట్టి ఆయన నమ్మినటువంటి బిడ్డలముగా జగడమాడడానికి, జగడాలు సృష్టించడానికి కానీ మనం ఎప్పుడు కూడా తాపత్రయపడకూడదు. యుద్ధాలు, హత్యలు ఇవన్నీ కూడా దేవునికి ఇష్టం లేనటువంటివి. రక్తపాతం దేవునికి ఇష్టం లేనటువంటివి. కొట్లాట్లు దేవునికి ఇష్టం లేనటువంటివి. కొంతమంది జగడాలు రేపడానికి చూస్తూ ఉంటారు. వారి గురించి కూడా మనం మాట్లాడుకొని ఉన్నాం. దారి పక్కన పోయేటువంటి, ఆ దారి తగినటువంటి కుక్క చెవులు పట్టుకుంటే ఆ కుక్క ఎలా రియాక్ట్ అవుతుందో అలాగే కోరుకుని జగడాలు పెట్టుకోవడానికి కొంతమంది చూస్తూ ఉంటారు. ఏదో రకంగా జగడాలు పెట్టుకోవాలని మాట ద్వారానో, వారి పనుల ద్వారానో, వారి క్రియల ద్వారానో ఏదో విధముగా జగడాలు సృష్టించాలని వారు చూస్తూ ఉంటారు. అటువంటి వారు దేంతో సమానమట, దారి పక్కనటువంటి కుక్క చెవులు పట్టుకుంటే ఏమవుతుందో మన అందరికీ తెలుసు. అది కలుస్తుంది, అరుస్తుంది కదా. అట్లాగే జగడమాడేటువంటి వారి జోలికి మనం వెళ్ళడానికి లేదు, వారిని అనవసరంగా మనం రేపడానికి వెళ్ళారు. కాబట్టి జగడాలు పుట్టించేటువంటి వారితో మనం సాంగత్యం చేయకూడదు. జగడాలు కల్పించడానికి మనం సాంగత్యం చేయకూడదు. జగడం అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క హిస్టరీలోనే లేదని, ఆయన చరిత్రలోనే ఎక్కడెక్కడ మనము ఈ జగడం అనేటువంటిది మనం చూడం. ఎంతసేపు కూడా ఆయన సమాధానం ఇచ్చేటువంటి దేవుడిగానే మనం చూస్తాం, శాంతి ఇచ్చేటువంటి దేవుడిగానే చూస్తాం, సమాధానకర్త అధిపతిగానే, ప్రిన్స్ ఆఫ్ పీస్ గానే ఆయనకి మనము చూస్తూ ఉంటాం. ఆయన కుటుంబాలు కట్టేవాడే తప్ప ఆయన కూలగొట్టేటువంటి వాడు కాదు. కుటుంబాలు సమాధానం పరిచేటువంటి వాడే తప్ప ఆయన కుటుంబాలను పాడు చేసేటువంటి దేవుడు కాదు. ఈ వాక్యాన్ని కూడా ఎక్కడి నుంచి ధ్యానం చేస్తాం? ఆదికాండంలో నుంచి 26వ అధ్యాయంలో నుంచి మనం ధ్యానం చేస్తాం. అబ్రహాము తగినటువంటి బావులను పొడిచి వేస్తే మళ్ళా ఇస్సాకు ఆ యొక్క బావులను మళ్ళా తవ్వించాడు. ఆ తవ్వడానికి ఎంతో ప్రయాసపడ్డాడు. నేను చెప్పాను కదా, ఇంచుమించు 105 అడుగులు అరణ్య ప్రాంతం అది ఆ రాతి నేల. ఆ రాతి నేలను త్రవ్వి ఆ నీటిని మళ్ళా వచ్చినప్పుడు ఆ నీరు జలలు గల నీటిగా ఏమైపోయిందంటే అది ఉమికిందంట. వాటర్ తగ్గింది పైకి. ఎంత అద్భుతము, ఎంత ఆశీర్వాదం అండి.
ఆ యొక్క నీరు కలుపుతున్నప్పుడు ఇప్పుడు మళ్ళా పైకి వచ్చేసారు. ఈ గెరారు పశువులు కాపులు అందరూ కూడా ఫిలిస్తీన్లు అందరూ కూడా దగ్గరికి వచ్చేసి వారు అంటున్నారు, అవ్వలేదు, వారు ఏ పని చేయలేదు, ఏ ప్రయాసపడలేదు, ఎటువంటి కష్టము పడలేదు. కష్టం పడకుండా ఎప్పుడైతే నీళ్లు వచ్చేసాయో ఇప్పుడు వచ్చేమంటున్నారు, ఈ నీళ్లు మాది అంటారు. చాలా మంది కష్టపడేటువంటి నైజం ఉండదు, కష్టపడేటువంటి తత్వం ఉండదు. జీవితాలు ఆశీర్వదించబడిన తర్వాత, భక్తులు ఆశీర్వదించబడిన తర్వాత, సంఘాలు దీవించబడిన తర్వాత, సేవకులు దీవించబడిన తర్వాత ఇది మాదే అంటారు. ఇది మా ప్రయాసనే అంటే మేము చేస్తామని అంటారు. ఎలా ఉంటుందంటే సోమొకరిది అన్నట్టుగా ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే విశ్వాసం కల్పించాడు, ఆ రాత్రి కల్పించాడు, ఆ పూర్తి చేసినటువంటి బావులన్నిటిని కూడా మళ్ళా తిరిగి ఆ నీరు అందరూ క్షేమకరంగా ఉండడం కోసము, అందరూ ఆ భూమిని సస్యశ్యామలంగా ఉండడం కోసము, అందరూ చక్కగా పచ్చగా ఉండడం కోసము దాన్ని తవ్వించాడు. తవ్విస్తే ఎప్పుడైతే నీళ్లు బయటకు వచ్చాయో, నీళ్లు బయట రాగానే అబ్బా ఈ బావి మాది, ఈ నీరు మాది, ఈ భూమి మాది అని చెప్పి చాలా మంది ఆ ప్రాంతానికి అక్కడికి వచ్చి అక్కడ గొడవ పెడుతున్నట్టుగా మనం చూసాం. ఆ గొడవ పడుతున్నప్పుడు 20వ వచనం నుంచి చదవండి, 26వ వచనం నుంచి మనం చూసినట్లయితే అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏషెకు అను పేరు పెట్టింది. ఏషెకు అనగా అర్థం ఏంటో కింద మన పుట్టినరోజులో చూస్తున్నాం, జగడమాడు అనేటువంటి మాట. ఆ తర్వాత కూడా మళ్ళా చూడండి, వారు మరి యొక్క బావి తవ్వినప్పుడు దాని కొరకును జగడమాడని కనుక దానికి సిత్నా అని పేరు పెట్టారు. రెండవ బావి తవ్వినప్పుడు కూడా మళ్ళా ఏం చేస్తున్నారు, వాళ్ళు మళ్ళా గొడవకు వస్తూ ఉన్నారు. రెండవ బావికి ఏమిటి పేరు పెట్టారట, అక్కడ సిత్నా అని పేరు పెట్టారట. ఈ సిత్నా కింద విరోధం. ఈ మాటలు మనము ఈ బైబిల్లో చదవడానికి హీబ్రూ లాంగ్వేజ్, కొన్ని గ్రీక్ పదాలు, హీబ్రూ పదాలు పలకడానికి మనము ప్రయత్నం చేయాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పదం ఏది హీబ్రూ మాట్లాడేటువంటి మరి అటువంటి హీబ్రూ పదాలు మనం మాట్లాడితే మనం కూడా ధన్యులమే కదా. ఎక్కడో అందరికి నమస్కారం అంటాడు నరేంద్ర మోడీ, అనగా మన వాళ్ళు ఒక్కొక్క సపోర్ట్ కొట్టలేదు, తెలుగు మాట్లాడుతుంది కదా. అది ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా మనకు జ్ఞాపకము చేసుకున్నట్లయితే ఇందులో ఈ ఈ రకంగా మరి మనం కూడా అలాగే కాకుండా ఈ హీబ్రూ పదాలు మనం కూడా మాట్లాడగలిగితే నిజంగా ఆ భాష ఏమంటే వేసేటువంటి భాష. ఆ నోరు తిరగకపోయినా తిరగడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఇక రెండవ పదము సిత్నాలు పేరు పెట్టారట. ఈ సిత్న అనగా ఏమంటే సిత్న అనగా ఫుట్నోట్స్ రాయబడింది ఏంటంటే విరోధము. మొదటిది ఏషియకు అనగా జగడము, రెండవది సిత్న విరోధము అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. విరోధము, విరోధి, ప్రధానముగా విరోధి అనేటువంటి పేరు ఎవరికి పెట్టబడింది, అపవాదికి. మీ విరోధి అయినటువంటి అపవాది ఎవరిని ప్రకృతనా అని అటు ఇటు తిరుగులాడుకుంటున్నారట. మీ విరోధి అయినటువంటి అపవాది. మన ప్రధానమైనటువంటి విరోధి ఎవరు అంటే అపవాది, సాతాను కుతంత్రాలు, కుట్రలు, అనేకమైనటువంటి బలహీనతలు, కుటుంబాల మధ్యన గలిబిలి, సమాధానం లేకుండా చేయడము, ఏదో రకమైనటువంటి పనులు, ఇవన్నీ కూడా విరోధి అయినటువంటి అపవాది యొక్క పనులు, అపవాది యొక్క తంత్రాలు. అపవాదికి కూడా విరోధి అయినటువంటి శత్రువు అయినటువంటి అపవాదికి కూడా దేవుని బిడ్డరా కొంతమంది రిప్రజెంటేటివ్స్ ఉంటారు, కొంతమంది రిప్రజెంటేటివ్స్ ఉంటారు. ఆ రిప్రజెంటేటివ్స్ వాడుకొని వారిని విరోధులుగా మార్చి మన మీద పనాదాలు చేస్తుంటాడు, మన మీద యుద్ధాలు చేస్తుంటాడు.
అన్యాయం చేస్తూ ఉంటాడు, అన్యాయంగా వారితో మాట్లాడిస్తూ ఉంటాడు, నిందలు అవమానాలు అనేకమైనటువంటి కల్పిస్తూ ఉంటాడు, లేని వార్తలు పుట్టిస్తూ ఉంటాడు. వీరందరూ కూడా విరోధులు. అన్యాయంగా వాళ్ళని దోచుకుంటూ ఉంటారు, అన్యాయంగా మాట్లాడుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, వీరన్నీ కూడా విరోధి అయినటువంటి అపవాది చేసేటువంటి కార్యములు అనేటువంటి విషయాన్ని మనం గమనించాం. ఈరోజు మనం ఎప్పుడు కూడా విరోధము అనేటువంటిది దేవుడు ఎవరితో కూడా పెట్టుకోవద్దన్నాడా, పెట్టుకోమన్నాడా? మనకి ప్రధానమైనటువంటి విరోధి ఎవరంటే అపవాది. అపవాది మనకు ప్రధానమైనటువంటి విరోధి. అంతేగాని మనల్ని ఎవరితో కూడా విరోధము పెట్టుకోమని ఆయన చెప్పలేదు. ఒకవేళ విరోధం ఎవరైనా పెట్టుకొని నిన్ను ఎవరైనా అన్యాయంగా ఏమైనా మాట్లాడినా, నిన్ను అన్యాయంగా నిందించినా, నిన్ను అన్యాయంగా అవమానపరిచినా, లేనటువంటి వార్తలు పుట్టించి నిన్ను ఏదో రకముగా చిత్రవద చేయాలని, మానసికంగా శారీరకంగా నిన్ను హింసించాలని తాపత్రయపడినా, ఏమిటటువంటి దేవుని బిడ్డరా, దేవుడు మన పక్షముగా ఉండగా మనకి విరోధి ఎవడు? హల్లెలూయా. దేవుడు ఎవరి పక్షంగా ఉన్నాడంట? మన పక్షముగా ఉన్నాడు, పరిశుద్ధుల పక్షముగా ఉన్నాడు, విశ్వాసుల పక్షముగా ఉన్నాడు, దేవుని సేవకుల పక్షముగా ఉన్నాడు. కాబట్టి విరోధి విషయంలో నీవు భయపడవలసినటువంటి అవసరము లేదు. విరోధి పెట్టేటువంటి తంత్రాలకు భయపడవలసినటువంటి అవసరము లేదు. విరోధి పెట్టేటువంటి శ్రమలకు భయపడవలసినటువంటి అవసరము లేదు. ఒక చక్కని పరిశుద్ధ గ్రంథంలో ఆ యొక్క ఉదాహరణ మనం చూసినట్లయితే చూడండి, సంఖ్యాకాండము 12వ అధ్యాయం. సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో ఇక్కడ ఒక సంఘటన జరుగుతూ ఉంది. ఏంటి అంటే, మోషే, మీరు ఇంటికి వెళ్ళి చదవండి అంటే బాగా చదివేస్తారు కదా, ఇంటికి వెళ్ళి చదవండి 12వ అధ్యాయం. ఇందులో మోషే కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి కదా చేసుకున్నాడు, ఏమి అక్రమ సంబంధం పెట్టుకోలేదు కదా, ఏమంటే వివాహము చేసుకున్నాడు. అయితే ఈ వివాహము చేసుకున్నప్పుడు అక్కడ మిరియాము అహరోనులు మొదటి వచనము అతనికి విరోధముగా మాట్లాడారు. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. కూషు దేశపు స్త్రీని వివాహము చేసుకున్నాడని, ఆ దేశపు స్త్రీని వివాహము చేసుకున్నాడని దేవుడు బాగానే ఉన్నాడు. ఏమంటే మాకంటారు కదా, దేవుడు కరుణించినా పూజారి కరుణించినట్టు. ఏమంటే దేవుడు బాగానే క్షమిస్తాడు, కానీ మన పొరుగు వారు మనమే క్షమించలేకుండా ఉంటాం కదా. అయితే ఇక్కడ ఆ స్త్రీని వివాహం చేసుకున్నాడని వీరు ఒక రకమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు వీరికి వస్తున్నాయి. ఎందుకంటే అంతవరకు మోషే, అహరోను, మిరియాము ఇది ఫ్యామిలీ కదా. ఇప్పుడు కొత్త స్త్రీ వస్తూ ఉంది ఫ్యామిలీలోకి. కొత్త స్త్రీని ఏమంటారు? ఆవిడేమవుతుంది? మిరియాముకి ఆడపడుచు, ఆడపడుచు అవుతుంది. కొంతమందికి ఆడపడుచు అంటే తొలకరాని కొయ్యాలి కదా. ఇప్పుడు మధ్యలోకి ఒక అంతవరకు బాగానే ఉంటారు, అంతవరకు హ్యాపీ, అంతవరకు వారికి వీరికి కూడా ఈ బుద్ధి పుట్టిందా? వీరికి బుద్ధి పుట్టదా? ఎప్పుడు పుట్టింది? అది యొక్క థర్డ్ పర్సన్, ఫోర్త్ పర్సన్ ఒకటి ఎంటర్ అయింది. ఆమె ఎంటర్ అయినప్పటికీ వీరి మనసు, అమ్మో మేడం గారు వచ్చారు,
ఇక మా మాట వినడేమో, ఇక పెత్తనాలన్నీ మేడం ఇచ్చేస్తాడేమో అని ఒక రకమైనటువంటి భయం ఏర్పడి వీరు విరోధముగా మాట్లాడడం మొదలుపెట్టారు. మోషే మాత్రమే నాయకుడా, మోషే మాత్రమే పలికించడా, మోషేతోనే యెహోవా మాట్లాడతాడా, మేము కాదా, మేము ప్రవక్తలము మేము కాదా అని చెప్పి వీరు మనస్సులో ఈ ఆలోచన ఎప్పుడైతే పుట్టిందో అంతే సుప్రీం కోర్టు జడ్జి కన్నా పవర్ఫుల్ ఎవరు? తండ్రినటువంటి దేవుడు. ఈ ముగ్గురు ఒకసారి ప్రత్యక్ష గుడారం దగ్గర అంటే మీతో మాట్లాడే పని ఉంది రండి అన్నాడు. ఆ ముగ్గురిని పిలిచి దేవుడు చెప్తున్నాడు, మీరు ఎందుకు మోషే మీద ఇగో ఈ యొక్క 7వ వచనం, నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతలో నమ్మకమైన వాడు, నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును, అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును, కాబట్టి నా సేవకుడు మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేళ భయపడలేదు అని అనెను. యెహోవా కోపము వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయాను, వేగమును ఆ ప్రత్యక్ష గుడారం మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్ఠము గలవాదాయను అహరోను మిరియాము వైపు చూసినప్పుడు ఆమె కుష్ఠు గలదానిగా కనబడెను. విరోధము, దేవుని సేవకుని మీద విరోధముగా, ఆ మోషే మీద విరోధముగా వారు పలికినప్పుడు, విరోధముగా వారు ఉంటున్నప్పుడు ఏమైందట? వారి పక్షముగా, మోషే పక్షముగా ఎవరున్నాడు? అద్రైనటువంటి దేవుడు ఉన్నాడు, జీవము కలిగినటువంటి దేవుడు ఉన్నాడు. ఇదిగో వెంటనే మిరియాము కుష్ఠము కలిగినటువంటిదిగా మారిపోయింది. ఈ రోజుల్లో ఎయిడ్స్ అంటే ఎంత భయంకరమో ఆ దినాల్లో కుష్టి వ్యాధి అంటే అంత భయంకరం, ట్రీట్మెంట్ లేదు. ఈ లేవియా కాండం చదివితే ఆ కుష్టి వ్యాధి గురించి వాళ్ళు ఏ విధంగా వారు శుద్ధ ఉంటారు, తెల్లమచ్చ, పొడ, పుండు, రక్తము, ఎరపు, అన్నింటి గురించి కూడా లేవియా కాండంలో విపులంగా రాయబడదు. అయితే దేవుని బిడ్డలుగా కుష్టి వ్యాధి వచ్చింది, కానీ ఎంత మంచి నాయకుడు అంటే మోషే. యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి మనస్తత్వం కూడా మోషేలో కనబడుతూ ఉంది. తను హింసించిన వారి కొరకు మన రక్షకుడైనటువంటి యేసయ్య ఏ విధంగా సిలువలో ఆయన మొరపెట్టి ప్రార్థన చేసి క్షమాపణ మనందరి పక్షముగా ఆయన కోరాడో, అదే విధంగా మోషే కూడా తన అక్క విషయంలో మిరియాము పడుతున్నటువంటి ఆ వేదన, ఆ కుష్టు వ్యాధి విషయంలో మొరపెడతా ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా ఆ యొక్క అక్కని కరుణించు, నీ ఉగ్రతను ఆమె మీద నుంచి తీసివే, ఆమె మీద ఉగ్రత రాకుండా దేవా అయ్యా తండ్రి ఆమెను క్షమించు అని. ఈ రోజుల్లో మళ్ళాంటి వారం అయితే అన్నాడు కాబట్టి పడుతున్నాడు అంటాం మనం కదా, ఆ ఉసురు తగిలింది అంటాం. కానీ మోషే స్వభావము అది కాదు. అలా ప్రార్థన చేస్తూ ఉంటాడు. తర్వాత మనం చూస్తాము అలా మిరియాము స్వస్థపరచబడినట్లుగా మనం చూస్తాం. కొన్ని దినాలు ఆ బాధ అనుభవించింది. తర్వాత దినములలోనే, నెలలో కూడా, మాసాలు కూడా, సంవత్సరాలు కూడా కాదు, కొన్ని దినములలోనే మోషే చేస్తున్నటువంటి ప్రార్థనను బట్టి ఏమిటంటే దేవుని బిడ్డగా ఆమె స్వస్థపరచబడేది. ఈరోజు మోషేకి విరోధముగా ఎలాగైతే వారు మాట్లాడారో ఆ విరోధమును బట్టి భయంకరమైనటువంటి శిక్షణ పొందుకుంది. రెండు విషయాలు కూడా నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నట్టు, అదే సంఖ్యాకాండము 16వ అధ్యాయం, అదే సంఖ్యాకాండము 16వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూస్తే, లేవీకి మునుమనుమడును, కహాతుకు మనవడును, ఇస్సారు కుమారుడును, కోరాహు, రూబేను, ఎలియాబు కుమారుడు దాతాను,
అభిరాములను పేరుకు కుమారుడైన ఓరును యోచించుకొని ఇశ్రాయేలులకు పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా నిలిచి మోషే అహరోనుకు విరోధముగా పోగుపడి మీతో మాకు పని లేదు, ఆ సర్వ సమాజంలోనూ ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యలో ఉన్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మల్ని ఎలా హెచ్చించుకొనుచున్నారు. రెండవ విరోధమైనటువంటి గుంపులు లభిస్తాము. నిజానికి వాక్యం చదివినప్పుడు ఈ పేర్లన్నీ చూస్తూ ఉన్నారు. దాతాను, అభిరాము, పెలెతు, ఏలియాబు, ఓను, ఈ పేర్లన్నీ చూస్తున్నట్లయితే వీరందరూ ఎవరు? విరోధుల యొక్క గుంపు యొక్క నాయకులు, విరోధం చేస్తున్నటువంటి వారి గుంపు యొక్క నాయకులు. అనుకున్నాను ఏంటి వీరి పేర్లన్నీ కూడా ఇందులో రాస్తున్నాడు యేసయ్య తండ్రి దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథం రాయడానికి అనుమతించాడంటే అప్పుడు అనిపించింది మాట జీవ గ్రంథంలో మన పేర్లన్నీ కూడా రాయబడాలి. ఆ పేరు రాయబడినటువంటి వారు మాత్రమే ఎక్కడికి వెళ్తారు? పరలోక రాజ్యానికి వారు వెళ్తారు. జీవ గ్రంథంలో ఆ పేర్లు ఉండాలి. అంటే మన విశ్వాసముగా పరిశుద్ధమైనటువంటి జీవితాలు జీవించి ఎవరికి అన్యాయం చేయకుండా ఆయన త్రోవల్లో నడిచినటువంటి వారు అందరి పేర్లు కూడా ఎక్కడ ఉండాలా? జీవ గ్రంథంలో నమోదు చేయబడి ఉండాలి. జీవ గ్రంథంలో నమోదు చేయకపోతే పరలోక రాజ్యానికి నేను అనుకుంటాను విరోధుల యొక్క గ్రంథం కూడా ఉంటదేమో. పరిశుద్ధ గ్రంథంలో ఎలాగైతే ఈ పేర్లన్నీ రాశాడో దేవునికి విరోధులైనటువంటి వారి యొక్క పేర్లను కూడా ఆయన రాస్తాడు కదా. రాసేదంట ఒక లిస్ట్ ఉంటుందంట. ఒకసారి మనం మాట్లాడతాం కదా, వాడు హిట్ లిస్ట్ లో ఉంటాడు రా, పలానా వాడు ఎక్కడ ఉంటాడు, హిట్ లిస్ట్ లో ఉంటాడంట. ఆ హిట్ లిస్ట్ లో ఉంటాడంటే వాళ్ళు ఏం చేస్తారంట? ఫస్ట్ పేరు చూసుకుంటారంట, వాడిని ఏం చేస్తారంట, సెకండ్ పేరు చూసుకుంటారంట. అలాగే అంటే మొదటిగా లిస్ట్ ఉంటుందంట. ఎవడైతే కొంతమంది ప్రజలకు అన్యాయం చేస్తారో, అక్రమం చేస్తారో, అన్యాయంగా దోచుకుంటారో వారందరినీ కూడా వారి ధర్మ ప్రకారంగా వారు పాల్గొనాలి. అంటే నేను ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క జీవగ్రంథం దేవుడు ఆయనకు విరోధముగా ఇష్టానుసారంగా పాపము చేత, పాపిష్టి పనుల చేత, దుర్మార్గము చేత జీవిస్తున్నటువంటి వారందరి యొక్క పేర్లు కూడా ఆయన ఏం చేస్తున్నాడు? నమోదు చేస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా నమోదు చేస్తున్నాడు. ఇక్కడ దాతాను, ఇక్కడ పెలెతు, అభిరాములు, ఓనులు, ఇక్కడ ఉన్నటువంటి కొరాహు కుమారులు, వీరందరి పేర్లు ఎవరైతే విరోధముగా ప్రవర్తించారో వారి పేర్లన్నీ కూడా ఇక్కడ రాయబడ్డాయి. అలాగే దేవునికి విరోధముగా పాపము చేసినటువంటి వారి యొక్క పేర్లు, దుర్మార్గతతో, దుష్టత్వముతో, పాపిష్టి పనులతో చేసినటువంటి వారి యొక్క పేర్ల లిస్టు కూడా ఆయన దగ్గర ఉంది. వారు ఒకవేళ యేసయ్య రక్తముతో వారు కడగబడకపోతే వారికి తీర్పు తప్పదనేటువంటి విషయాన్ని గమనించారు. ఇప్పుడు మోషే అహరోనుల మీద వారు తిరుగుబాటు చేస్తూ వారు ఏమంటారు? మీతో మాకు ఇక్కడ పని లేదు. సర్వ సమాజంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా పరిశుద్ధులే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, మీకు మీరే ఎందుకు నాయకత్వం చేస్తారు? మీకు మీరే ఎందుకు హెచ్చించుకుంటారు? మీరే ప్రవక్తలా? మీరే నడిపించాలా? మీరే చేయాలా? మీరే మాట్లాడాలా? లేదు, అందరం మాట్లాడతాం. ఇప్పుడు అందరూ బయలుదేరుతాం, అందరం కూడా పరిశుద్ధులమే. దేవుని సేవకి పిలుపు ఉండాలా, సమర్పణ ఉండాలా, డెడికేషన్ అనేటువంటిది ఉండాలి అండి. సమర్పణ, పిలుపు, డెడికేషన్ అనేటువంటిది ఉంటేనే వాక్యం ఒకటే చెప్పడం పరిచర్య కాదు, వాక్యం ఒకటే బోధించడం అనేటువంటిది దేవుని యొక్క సేవ కాదు. దేవుని సేవ వెనుక హాస్పిటాలిటీ ఉండాలా, హాస్పిటల్ ఉన్నటువంటి పేషెంట్స్ ని దర్శించాలా, అలాగే దుఃఖంలో వారిని దర్శించాలా, అలాగే ఆదరణకరమైనటువంటి మాటలు మాట్లాడాలా, అలాగే ప్రతి విశ్వాసి తన కుటుంబ సభ్యుడిగా ఎంచి వారి వరకు కన్నీటి ప్రార్థన చేయాలా.
వారి బలహీనతలో పాలుగొప్పలు పొందుకోవాలా, వారి కష్టంలో వారి సంతోషంలో ఒక కుటుంబీకుడిగా కలిసిపోవాలా. అంతేగాని ఈ దినాల్లో మనకి ఏంటంటే మనకి స్టేజ్ కావాలని మనం చూసుకుంటూ ఉంటాం. స్టేజ్ మైక్ ఉంటే చాలు. ఈరోజు వాక్యం చెప్పడము అంత పెద్ద కష్టమేమి కాదు. నాకు తెలిసి ఒకప్పుడైతే నేను 20 సంవత్సరాలు చెప్తున్నాను, కానీ 20 సంవత్సరాల ముందు నుంచే 98వ సంవత్సరంలో నాన్నగారు చనిపోయారు. 98వ సంవత్సరం నుంచి కూడా నేను వాక్యం చెప్పడం నేను మొదలు పెట్టాను. అప్పటి నుంచి కూడా వాక్యం లేదు. అప్పుడు ఈ ఫెసిలిటీస్ లేవు, ఈ యూట్యూబ్లు ఆర్ట్యూబ్లు పుస్తకాలు అవి ఏమీ లేవు. నాలెడ్జ్ అనేటువంటిది ఏమి, సెల్ ఫోన్లు లేవు. అప్పుడు చిన్న సెల్ ఫోన్ ఉంటే వాడి దగ్గర కేజీ బంగారం ఉన్నంత గొప్ప. ఇప్పుడంటే అందరి దగ్గర సెల్ ఫోనే. ఈరోజు ఏవే వస్తున్నట్టు నేను అడుక్కోవడానికి రేపు వేరే వస్తానని అడుగుతున్నాడు, ప్రశ్నిస్తున్నాడు కూడా. అందరి దగ్గర కూడా సెల్ ఫోన్ లేదు. ఆ కాలంలో సెల్ ఫోన్ లేదు కదా. పుస్తకం పట్టుకున్నామంటే ఒక గంట సేపు కూర్చుంటే కానీ వాక్యం కాదు. ఆ వాక్యం చెప్తున్నాడు. ఇప్పటికీ నాకు వాక్యం చెప్తుంటే చెమటలు ఎక్కుతాయి. ఎందుకో తెలుసా, దేవుని అందరూ నాకు భయం. ఏదైనా నేను ఏదైనా మాట్లాడుతున్నాను, తప్పుగా మాట్లాడుతున్నాను. అలాగే సిద్ధపడాలి. ఈ రోజు అదేమీ లేవు. బోర్డు టెక్స్టులు జరుగుతున్నాయి, బోర్డు బుక్స్ దొరుకుతూ ఉన్నాయి. కానీ అది ఏమాత్రం కూడా మంచిది కాదు. దేవుని సన్నిధిలో నీవు కూర్చోవాలా, నీవు ధ్యానం చేయాలా, వాక్యాన్ని నీవు క్షుణ్ణంగా నీవు చదివితే అది నీకు దేవుడు నూతనమైనటువంటి తలంపులతో దేవుడు నడిపిస్తాడు. ఒక నాయకత్వం లక్షణం కావాలంటే, ఒక నడిపించేటువంటి లక్షణం కానీ నీ బేస్మెంట్ ఉండాలా, నీ పరిచర్య ఉండాలా, నీ సువార్త ఉండాలా, నీవు చేసేటువంటి హాస్పిటాలిటీ ఉండాలా, సేవా పరిచర్య ఉండాలా. ఏమండి ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు, ఇక నీతో మాత్రంగా సమాజం అంతా కూడా పరిస్థితులే కదా. అందరూ కూడా పరిస్థితులు 250 మందిని విరోధముగా తయారు చేశారు. వీళ్ళు విరోధముగా తయారు చేశారు. మేము చేయలేమా, మేము మాట్లాడలేమా, మేము అనలేమా, మేము పాడలేమా, మేము వాక్యం చెప్పలేమా, మేము దేవుడి మాటలు చెప్పలేమా, దేవుడి పని మేము చేయలేమా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఎప్పుడైతే విరోధముగా వీరు మాట్లాడటం మొదలు పెట్టారో, తర్వాత కృతాత్మంతా ఇంకా చాలా మాట్లాడారు. మోషేని, అహరోను అవన్నీ నేను చెప్పడానికి టైం సరిపోదు. కానీ వారు విరోధముగా లేవడం బట్టి దేవుని ఉగ్రత వారి మీద రాబోతుంది. దేవుని సేవకుల మీద విరోధంగా మాట్లాడుతున్నావా, నీకు నోటికి వచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావా, దేవుడు చూస్తూ ఊరుకునేటువంటి దేవుడు కాదు. ఏమైంది చూడండి ఒకసారి, ఇక్కడ 31వ వచనం ఒకసారి చదవండి. అతడు ఈ మాటలన్నిటినీ చెప్పి సాధించగానే వారి కింద నేల నెరవేర్చెను. భూమి తన నోరు, మహాభూకంపం వచ్చిందన్నమాట. అక్కడ భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరాహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును ఏం చేసిందట, భూమి మింగివేసిందంట. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి. భూమి వారిని మింగివేసెను. వారు సమాసములో ఉండకుండా నశించిరి. ఎటువంటి దేవుని బిడ్డరా, నువ్వు దేవుడికి విరోధముగా ఉంటున్నా, సంఘానికి విరోధముగా ఉంటున్నా, సేవకునికి విరోధముగా ఉంటున్నా, నువ్వు మాట్లాడుతూ ఉన్నా, ఏమండి దానికి ఖచ్చితంగా లెక్క అప్పు చెప్పుకోగా అప్పుడు చక్కని పాట ఉంటుంది. నీ మహిమాతి శయమోనా ఓ పాటి ప్రభులా చేసి, నీ మహిమాతి శయమోనా ఓ పాటి ప్రభులా చేసి, చెప్తావలెనా ఇంచెదవు వారిని, చెప్తావలెనా ఇంచెదవు వారిని, యెహోవాను గానము
దేవునికి ఎప్పుడు విధేయత కలిగి నడుచుకోవడం తప్ప నీ విరోధముగా నీ చెయ్యెత్తితే, విరోధముగా నీవు తల ఎత్తితే ఆయన చూస్తూ ఊరుకునేటువంటి దేవుడు కాదు అని. సంఘానికి విధేయత కలిగి జీవించాం. ప్రతి నెల మొదటి వారము అపోస్తుల విశ్వాస ప్రమాణం నేను చేయిస్తూ ఉంటాను. ఆ టైంకి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు ఆనందాలు అంతే. అపోస్తుల విశ్వాస ప్రమాణం ప్రతి నెల మొదటి ఆదివారము చేయిస్తున్నాను. అప్పటికి వచ్చిన వారికి తెలుస్తూ ఉంటుంది. ఆ మొదటి ఆదివారం ఏమంటాం? సంఘానికి విధేయత కలిగి జీవిస్తానని ప్రమాణం చేయించున్నాను అంటాం. చివరిలో సంఘం అనగా ఆయన స్వార్థం ఇచ్చి సంపాదించినటువంటి సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు ప్రభువు. మనమందరం కూడా బాడీ ఆఫ్ ద క్రైస్ట్. ఆయన యొక్క అవయవములు అయి ఉన్నారు. ప్రతి అవయవము ఎలా పని చేస్తుందో అలాగా నీకు నాకు అప్పచెప్పినటువంటి పని మనం చేయాల్సిందే. ఆయన బాధ్యత మనం నిర్వహించవలసిందే. ఆ ప్రభు పని చేయడం అనేటువంటిది గొప్ప భారం కాదు, భాగ్యం అని ఎంచాలా. ఆ భారం అని ఎంచినటువంటి మనము దేవుని పనిలో ముందుకు సాగి ఎలాగా విధేయత కలిగి. కమాండింగ్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తాయి? శరీరానికి కమాండింగ్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తాయి? ఇక్కడి నుంచి వస్తాయి కమాండింగ్స్. అంటే మన శిరస్సులో నుంచి కమాండింగ్స్ వస్తాయి. ఆ కమాండింగ్స్ అన్ని కూడా మనం చేతుల ద్వారా ఇది చెప్తుంది. నువ్వు పట్టుకో అంటే పట్టుకుంటావు, వదిలేంటే వదిలేస్తావు, నువ్వు చూడు అంటే చూస్తావు, వద్దు అంటే మానేస్తావు కదా. ఈ కమాండింగ్స్ అన్ని ఇక్కడి నుంచి వస్తాయి. ఈ రోజు మన మీద, సంఘం మీద కమాండ్ ఎవరు? సంఘానికి శిరస్సు ఆయన. హల్లెలూయా. ఆయన చెప్పినట్లుగా ప్రతి అవయవం కూడా చేయాల్సిందే. ఎవరి బాధ్యత, ఎవరి పని వారు చేయాల్సిందే. నీవు విధేయత కలిగి జీవించాల్సిందే. నీ విరోధముగా ఎలా మాట్లాడతావు? విరోధముగా ఏమి నీవు రూపించుకుంటావు? విరోధముగా ఇదిగో నేను పరిశుద్ధుడనే, మనందరం పరిశుద్ధులమే, ఇదిగో పోషణ మీ మీద మాకు పని లేదు, మీరు పక్కెళ్ళిపోండి అని అంటున్నారు. తర్వాత జరిగినటువంటి మహా భయంకరమైనటువంటి ప్రళయాన్ని వారు చూడాల్సి వచ్చింది. అందుకే మన నోరు జాగ్రత్తగా కాపాడుకోవాలి, మన మనస్సు జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవునికి విరోధముగా జీవించడానికి ఒకవేళ నీవు న్యాయముగా నీవు నడుచుకుంటున్నప్పటికీ, నీవు న్యాయాన్ని అనుసరించి నడుచుకుంటున్నప్పటికీ నీ మీద విరోధముగా ఎవరైనా లేస్తే, నిన్ను అన్యాయముగా ఎవరైనా నిన్ను నిందిస్తే, ఎవరైనా నిన్ను అన్యాయముగా నీవు ఏదైనా అంటే, నీవు దేవుని పక్షముగా నీవు ఉండి నీవు కేవలము ప్రార్థన మట్టుకు నువ్వు చేసుకోగలిగితే, నీ ప్రతి విధమైనటువంటి వేదన కూడా ఆయన సన్నిధిలో నీవు మొరపెట్టుకోగలిగితే, నీ యొక్క విరోధి యొక్క సంగతి ఆయన చూసుకుంటారు. నీ విరోధి సంగతి ఆయన చూసుకుంటారు. నీవు విరోధం పెంచుకోవాల్సిన అవసరం లేదు, నీవు జగడాలు పెంచుకోవాల్సిన అవసరమో లేదు. ఈరోజు మనం చదువుకున్న మూలవాక్య భాగముగా కీర్తన గ్రంథము చూడండి ఒకసారి. బైబిల్ తెచ్చారు కదా, కీర్తన గ్రంథము 18వ అధ్యాయము. ఆ 18వ అధ్యాయము దావీదు మహాభక్తుడు రాస్తూ ఆ ఉపోద్ఘాతాన్ని అక్కడ చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు చూడండి. 18వ అధ్యాయము మొదలు చిన్న అక్షరాలతో రాయబడినటువంటివి. యెహోవా దాసుడైన దావీదు కీర్తన. అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతని తప్పించిన దినమున దావీదు ఈ కీర్తన వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి అతని దావీదు మహారాజు ఎదుట అనేక మంది శత్రువులు అనబడుతున్నటువంటి వారు ఉంటారు. సౌలు మహారాజు కానివ్వండి, అమాలేకీయులు కానివ్వండి, అనేక మంది శత్రువులు, 7 జనాంగాల శత్రువులు దావీదు మీద తిరుగుబాటు చేసినప్పుడు, దావీదుకి విరోధముగా మాట్లాడినప్పుడు
దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నారని మనం చూస్తాం. ఈ దావీదు తన సాక్ష్యం ద్వారా చెప్తున్నటువంటి మాటలు ఒకసారి చూడండి. ఆ యొక్క 47 వచనము 18:47 ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు, శ్రమలను నాకు లోపరచువాడు ఆయనే. ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును, నా మీదకి లేచి వారి కంటే ఎందుగా నీవు నన్ను హెచ్చించును, బలాత్కారము చేయు మనుషుల చేతిలో నుండి దేవుడు నన్ను విడిపించును. హల్లెలూయా. నీకెవరైనా విరోధి ఉంటే, నీకెవరైనా శత్రువు ఉంటే, ఆ శత్రువుని దేవుడికి అప్పచెప్పు. నీవు ప్రార్థన చేయి. అంతేగాని ప్రార్థన చేసినప్పుడు వల్ల నువ్వు ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడకూడదు. ఏమని? వాడు రోడ్డు మీద వెళ్తే యాక్సిడెంట్ అయిపోవాలా, వాడి కాళ్ళు చేయి పడిపోవాలా, ఏమండి అని నువ్వు ప్రార్థన చేయొద్దు. ప్రభా, అన్యాయముగా అక్రమంగా నాలో పొరపాటు లేకపోయినా నన్ను అనవసరంగా దూషిస్తూ ఉన్నారు, నన్ను అనవసరంగా అవమానపరుస్తున్నారు, నన్ను అనవసరంగా నిందిస్తున్నారు. ప్రభా, ఇదిగో నాయన ఆ శోధన నుండి తట్టుకునేటువంటి శక్తి నాకు దయచేయండి, సమస్తాన్ని నీకే విడిచిపెడుతున్నాను తండ్రి ప్రభా అని ప్రార్థన చేస్తున్నాడు. అది దేవుని చిత్తం. ఆయన ఏం చేస్తాడో శత్రువుల దవడ పొల్లు విరగొచ్చేవాడు ఆయనే వాక్యం రాయబడి. శత్రువు దవడ పొల్లు ఆయన విరగొడతాడో, లేకపోతే శత్రువునే మిత్రువుగా చేస్తాడో. ఆ దేవుడు నన్ను మిత్రులుగా చేసిన సరే నేను ఫ్రెండ్షిప్ చేయడానికి అనకూడదు. నేను శత్రువును నేను మిత్రులుగా చేస్తాడో లేదా వాడు దవడబోలు రాలగొడతాడో అది ప్రభు చిత్తం. నీవు చేయాల్సిందల్లా కేవలము ప్రార్థన మటుకు నీవు చేయాలి. వాడి దేవుని బిడ్డలారా ప్రార్థన చేయాలి. ఈ రోజు ఈ సంవత్సరం 20వ వార్షికోత్సవం చేస్తూ ఉన్నాం. 20వ వార్షికం చేస్తుంటే ఈ 20 సంవత్సరాలు కాదు, నాది ఇంచుమించు 98 నుంచి కూడా 26 సంవత్సరాల సేవా ప్రయాణ కాలంలో ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, నా మీద విరోధులు లేచారు. నా ఇంట్లో నా రక్త సంబంధికులుగా, నా బంధువర్గముగా కొంతమంది విరోధులు లేచారు. సంఘంలో కూడా విరోధులు లేచారు. అనేక మంది విరోధులు లేచారు. కానీ ఏ రోజు కూడా వారు నాశనం అయిపోవాలని ప్రార్థన చేయాలి. ప్రభు చేతికి అప్పచెప్పాలి. ప్రభు ఎదుటి కన్నీరు కాచాం, ప్రార్థన చేస్తాం. కుటుంబంలో నా భార్యతో కలిసి ప్రార్థన చేస్తాం. ప్రతి ఒక్కరి విషయంలో కూడా ప్రార్థనే ప్రార్థనే ప్రార్థనే. కొంతమంది జీవితాలు దేవుడు మార్చాడు, కొంతమంది మళ్ళా మిత్రులుగా చేశాడు, కొంతమంది గాలి చెదరగొట్టు కొట్టు వలే ఎగిరిపోతానే ఉంటారు. ఏమండి, సమస్తమును కూడా దేవునికి నీవు అప్పచెప్పు. ఎవరి నాశనాన్ని నేను ఎప్పుడు కోరుకోలేదు. ఎవరి నాశనం అయిపో ప్రభువే నా పక్షముగా ఉండి అన్ని ఆయన చక్కబెట్టేశాడు. హల్లెలూయా. ఆయన ముందుండి అన్ని ఆయన ప్రవసనాలు చేసేసాడు. లేనటువంటి దేవుని బిడ్డరా, నీవు ప్రభువుకు అప్పచెప్పు. నీవు ప్రభువుకు అప్పచెప్పు. నీవు నీతిగా యథార్థంగా నీలో ఏ విధమైనటువంటి స్వార్థాపేక్ష లేకుండా నీవు ప్రార్థన చేసినప్పుడు సమస్తమును కూడా లోపరచువాడు ఆయన. ఈ రోజు నిన్ను అన్యాయంగా అంటూ ఉంటే, నీ మీద విరోధంగా ప్రవర్తిస్తూ ఉంటే ప్రభువుకు అప్పచెప్పు. ఎందుకంటే మనం అందరం కూడా ఎవరు బిడ్డలమండి? యేసయ్య బిడ్డలం. యేసయ్య గురించి ఒక పవర్ఫుల్ వాక్యం రాయబడింది. మత్తయి సువార్త ఒకసారి చూడండి. మత్తయి సువార్త 42వ వచనము. మరియు యేసు వారిని చూసి మరియు యేసు వారిని చూసి, మత్తయి సువార్త 21వ అధ్యాయం 42వ వచనం. మరియు యేసు వారిని చూసి ఇల్లు కట్టువాడు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభు వలననే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యం. ఇల్లు కట్టువాడు నిషేధించిన రాయి. ఎవరండి మూలరాయి? ఎవరి మూలరాయి? యేసుక్రీస్తు ప్రభువు. అంటే ఆనాడు ఇల్లు కట్టడానికి ధర్మశాస్త్రాన్ని ఉపయోగించి
యేసుక్రీస్తు ప్రభు వారు మెస్సీయ కాదు, ఆయన రక్షకుడు కాదు అని చెప్పేసి ఆ రాయిని ఏం చేశారంట, నిషేధించారంట. ఈయన రక్షకుడు కాదు, ఈయన దేవుడు కాదు, ఈయన మెస్సీయ కాదని ఆ రాయి, ఏ రాయి అయితే పొలరాయో ఆ రాయిని పక్కన పెట్టేశారు. కానీ ఇప్పుడు ఏమైపోయింది, మూలకు ప్రపంచం మొత్తానికి లోకరక్షకుడు ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. నిషేధించిన రాయి మూలకు మన క్రిస్మస్ చక్కని మాట్లాడు కదా, లోకాల నేలే నాదుడు వెలుసాడు నా యేసయ్యా. అవే నేర్పించారు కదా మీరే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేస్తున్నట్టయితే లోకాలు లేనటువంటి రక్షణ నిషేధించేటువంటి మూలరాయి మూలకు తలరాయి అయిపోయింది. ఈరోజు రక్షకుడు లేనిదే రక్షణ లేదు, రక్షణ లేనిదే మోక్షం లేదు కదా. ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకి. అయితే ఈ రాయి చాలా పవర్ఫుల్ అండి. ఏదై యేసుక్రీస్తు అనేటువంటి రాయి. ఒక మాట ఆ పక్కనే 44వ వచనం చూడండి. మరియు ఈ రాతి మీద పడువాడు ఏమైపోతాడట, తొనకలైపోతాడు. అది ఎవరి మీద పడునో వాడిని ఏమైపోతాడట, నలి ఏమైపోతాడట, నలిచేది. రాయి ఎంత పవర్ఫుల్ చెప్తున్నాడు. ఈ రాయి ఎవరి మీద పడుతుందో వాడు ఏమైపోతాడు, ఒక్క ముక్కలైపోతాడు. ఈ రాయి ఎవరి మీద పడుతుందో వాడేమైపోతాడు, పొడైపోతాడు. ఎంత పవర్ఫుల్ దేవుడో చూడండి. ఒకసారి వాక్యాన్ని మనం చదివితే. అని మాట ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు ప్రార్థన మొక్కలైపోయినా నువ్వు ప్రార్థన చేయక, ప్రభు పాస్టర్ ఈరోజు రాయపడి మొక్కలైపోయినా అన్నారు, కలిసేటంటే బూడిదైపోయినా అన్నారు అని చెప్పి ప్రార్థన చేయక. అంటే నీ పక్షముగా విరోధులు తల ఎత్తినప్పుడు, చేతులు ఎత్తినప్పుడు నీవు ధైర్యంగా ఉంటావు. ఎందుకంటే ఈ పక్షముగా ఉన్నవాడు సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. ఎదుటి వారి కుట్రలు కుతంత్రాలు నీ దగ్గర పని చేయవాడిని, నీ పక్కన పని చేయు, నీ తను పరిచయం. అమాలేకీయుల గురించి దేవుడు ఒక మాట అంటాడు. ఇదిగో అమాలేకీయులు నా మీద తిరుగుబాటు చేశారు, వారు తలెత్తారు కాబట్టి ఇదిగో వారికి నాకును తరతరములకు కూడా విరోధమే అంటాడు. ఆ వాక్యం మీరు చూసినట్లయితే మీకు కనబడుతుంది. నిర్గమకాండము 17వ అధ్యాయము 15-16 వచనం. అమాలేకులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు వ్యతిరేకంగా ఎత్తారు కాబట్టి తరతరములకు కూడా యుద్ధమే, అంతర్గతమే, రాజీ పడేటువంటి ప్రసక్తే లేదు. మన దేవుడు ఖచ్చితమైనటువంటి దేవుడు. పరిశుద్ధతకు విగ్రహాలతో పొందిగా లేదు. సవర్ చేసుకోవడానికి అవదండి క్రైస్తవత్వం. అది పోలే, పర్వాలేదులే, నువ్వు పర్వాలేదు, ఈ స్వప్నుడు పర్వాలేదులే, పర్వాలేదులే, మహాత్మన్యుడు ఆ పర్వాలేదు చిన్నదే కదా, పర్వాలేదులే. అటువంటి నాజూకైనటువంటి భక్తి క్రైస్తవుంది కాదు. ఉన్నది ఉన్నట్టుగా ఏమండి దేవుని వాక్యానుసారంగా జీవించడమే. కాబట్టి నీ పక్షముగా విరోధులు ఎవరున్నప్పటికీ కూడా ప్రభుత్వం చెప్పు, ప్రభు చూసుకుంటాడు. నీ పక్షముగా ఆయన కార్యాలు చేస్తాడు. నీ పక్షముగా అనేకమైనటువంటి క్రియలు చేస్తాడు. ఒక చక్కని దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనము. నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరముగా ఉండును, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రాని రాదు. జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు, నీ విరోధముగా గుంపు కూడి వారు నీ పక్షపు వారగుదురు. ఆలకింపుము, ఆ నిప్పులుది వృత్తికి తగినట్టుగా పనిముట్టు చేయి సృష్టించువాడు నేనే, నాశనము చీకకై పాడు చేయవాడు సృష్టించువాడు నేనే. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధములు కూడా హల్లెలూయా. భీతి నీకు దూరముగా ఉండును, బాధించు వారు నీకు దూరముగా ఉందురు, అది నీ
దగ్గరకు రానే రాదు. దీనటువంటి దేవుని బిడ్డ మనకి విరోధులైనటువంటి వారి గురించి ప్రార్థించి వారిని దేవుడు మన పక్షంగా మార్చేటువంటి వాడు. ఆ మీకు తెలుసా, విరోధుల చేతిలో ఉంటే మేలులను కూడా చేయించగలిగేటువంటి దేవుడు ఆయన. ఏమంటే ఎవరైతే నీకు విరోధో ఆ విరోధే ఏం చేస్తాడో తెలుసా, నీకు మహా ఉపకారం చేస్తాడు. ఆ మహా ఉపకారం చేస్తాడు. అటువంటి సాక్ష్యాలు ఉన్నాయి దేవుని యొక్క నామములో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విరోధుల గురించి ప్రార్థన చేయాలి. శపించదు, దూషించదు. మరి ముఖ్యముగా దేవునికి విరోధముగా నీవు ఎప్పుడు కూడా లేవద్దు. దేవునికి విరోధముగా నీవెప్పుడు కూడా నీ చెయ్యొద్దు. దేవుని సేవకునికి విరోధంగా నీవు మాట్లాడద్దు. వాళ్ళందరం పరిశుద్ధమే, వాళ్ళందరం ఒకటే. ఏమండి దేవుని పిలుపు, దేవుని సమర్పణ, దేవుని డెడికేషన్, ఇవన్నింటిలో దేవుడు వచ్చిన నేను అసలు దేవుని సేవ వద్దామని అనుకోలేదు. నేను దేవుని సేవకి వద్దామని అనుకోలేదు. చక్కగా చదువుకొని ఉద్యోగాలు చేసుకొని చాలా మంది అంటారు, నాన్నగారు నాకు ఉద్యోగం చేస్తూ సేవ చేసింటే శుక్రవారమే ఉంటుంది అన్నమాట ఆరాధన. ఇక ఆదివారం ఉండదు, ప్రేయర్స్ ఉండవు, మనం చనిపోయిన తర్వాత కూర్చుకోవడాలు ఉండవు, మన పెళ్లిళ్ళు ఉండవు. ఏమంటే ఇంకా ఏ కార్యక్రమం అయినా డిపెండ్ అదర్ చర్చ్, వేరే చర్చ్ మీద డిపెండ్ అవ్వాల్సింది. కానీ ఇటువంటి దేవుని బిడ్డరా, దేవుని యొక్క సేవకి రావడానికి తర్జన భజన ఇక లాభం లేదు. నేను పెట్టినంతా కూడా కొన్ని పక్కకి వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడు గమనించాము, దేవా ఈ సేవలో ఒకటే అది భాగ్యం కలుగుతుంది. లేనటువంటి దేవుని బిడ్డరా, కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను, నీకు విరోధమైనటువంటి వాడిని దేవునికి అప్పచెప్పు. నీ ఇంట్లో కొంతమంది అనుకుంటారు విరోధి అత్తయ్య అనుకుంటారు, విరోధి కోడలే అనుకుంటారు, విరోధి తల్లిదండ్రులు అనుకుంటారు, విరోధి అత్తమామలే అనుకుంటారు. ఎప్పుడు కాదు వాడు. వారి గురించి ప్రార్థించి వారి మనస్సు మారేటువంటి విధంగా నీవు ప్రార్థించి, నీ భర్త నీకు విరోధి కాదు, నీ భార్య, మీరందరినీ ఇక్కడ దేవుడే సృజించాడు. దేవుడు తన చేతితో ఇక్కడ రాయబడి ఉన్నది కదా, ఆ కొబ్బరికి ఆ చేతిలో ఉదేటువంటి ఆ నిప్పు ఉదేటువంటి వాళ్ళని నేనే అంటున్నాను. కాబట్టి ఇటువంటి దేవుని బిడ్డగా ఇదిగో విశ్వాసు తప్పించినటువంటి బావులకి ఏమని పేరు పెట్టారంట, రెండవది సింహాన్ని పేరు పెడితే విరోధముగా వారు వస్తూ ఉన్నారు. విరోధముగా వారు వచ్చినప్పటికీ కూడా ఇస్సాకు వారితో గొడవ పెట్టుకోలేదు, విరోధం పెట్టుకోలేదు. అలా ఇంకో వెళ్ళిపోయాడు, అలా తగిలించాడు. అక్కడ ఏమైంది, అలా ఇంకొక బాధ. ఏమంటే విశ్వాసకి ఒక చోట ఫెయిల్యూర్ రావచ్చు. ఏమంటే దేవుడు నమ్మినటువంటి బిడ్డలకు ఒక దగ్గరికి ఓడిపోవచ్చు, కానీ మరో చోట దేవుడిని గెలిపించడానికి అనేటువంటి సంగతి ఎప్పుడు మర్చిపోవద్దు. హల్లెలూయా. ఒకటి పోయింది కదా నిరుత్సాహపడిపోవద్దు. ఏమంటే యెషకు పోయిందని బాధపడ్డాడు. తర్వాత సిత్రా పోయిందని బాధపడ్డాడు. అలా మన వాక్యం చూస్తే తర్వాత మనము మరొక చోట దేవుడు ఆ యొక్క బావి ద్వారా వాళ్ళ గొప్ప సహాయాన్ని చేసినట్టుగా ఆ తర్వాత మరి యొక్క స్థలంలో మనము అక్కడ చూస్తాము. మరొకటి రెహబోతు అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. ఆ రెహబోతు దగ్గర నుంచి బేర్షెబాకు వెళ్ళడం జరుగుతుంది. ఆ యొక్క బేర్షెబా దగ్గర స్వాధీనము, అలా తనకంటూ ఒక జనరేషన్, తనకంటూ ఒక గొప్ప ఆశీర్వాదం. యెషకు అయిపోయింది, సిత్నా అయిపోయింది. తర్వాత ఆశీర్వాదకరమైనటువంటి విషయాలు ప్రాముఖ్యతం అయితే వచ్చే వారు నా జ్ఞాపకం చేసుకుని అందాం. చూడండి, వేగితల పాత్ర పుస్తకంలో చక్కని పాట ఉంటుంది. 1195వ పాట, 1195వ పాట. బైబిల్తో పాటు పాటల పుస్తకాలు తెచ్చిన వారు కూడా చదివి పాడగలిగితే తర్వాత మీరు పాడుకోవడానికి మీకు చక్కగా అవగాహన. 1195. భయమేలా క్రైస్తవుడా నీవిక అపజయమున బ్రతుకనేలా, భయమేలా క్రైస్తవుడా నీవిక అపజయమున బ్రతుకనేలా, జయ
శూరుడగు ప్రభువు ఇలా నీకు జయము నీచుచునుండా భయమేలా క్రైస్తవుడా నపజయమున బ్రతుకానేలా భూతా పీడిస్తులనెల్లా విడిపించు నాథా మన రక్షకుడు భూతా పీడిస్తులనెల్లా విడిపించు నాథా మన రక్షకుడు సాతాను వల నుండి విడిపించి నీతో మనుమలేడా భయమేలా క్రైస్తవుడా నపజయమున బ్రతుకాలేలా హల్లెలూయా. చూడండి, భూతా పీడితులనెల్లా విడిపించుదా. కాబట్టి భూతాల్లో మనకి ఎవరు కనబడతారు? మన శత్రువులే కనబడతారు కదా. భూతా పీడితులనెల్లా విడిపించు దాత, సాతాను వల నుండి విడిపించు రక్షకుడు ఆయన. కాబట్టి నీ విరోధులను బట్టి నీ ప్రభుత్వం చెప్పు, నీ వారితో శత్రుత్వం పెంచుకోవడము కాదు. నీకు ఎంతమంది విరోధులు ఉన్నప్పటికీ కూడా మనం దేవుని పక్షంగా ఉన్నటువంటి వారము, మన పక్షంగా ఆయన ఉంటూ ఉన్నాడు. మన జీవితాలు నడిపించు దేవుడు ఆయన. అది కృప ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం వినిచినటువంటి మనందరికీ అనుగ్రహించును గాక.